ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడి వర్తమానం వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు సర్వ సమృద్ధిగా మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ సందేశంలోని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటి ఈరోజు క్రిస్మస్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడని వాటిలో చాలా అద్భుతమైనటువంటి దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలన్నింటిలో ఒక గొప్ప అద్భుతమైన దీవెన మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటి ఆ దీవెన? గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసము కాడి కింద చిక్కుకొనకుడి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపడదామా? దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యేసుక్రీస్తు వారు పుట్టారు, అది సంతోషం కాదు, మహా గొప్ప సంతోషము అని అక్కడ రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ సంతోషము ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు సంతోషం కాదు, మహా గొప్ప సంతోషం. ప్రపంచంలో ఉన్న జాతి, కుల, మత భేదము లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి జాతికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి మాట మార్చి చెబుతుంటే ఈ లోకములో పనికిరాని వ్యక్తులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి, జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ వ్యక్తికి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రతి బిడ్డను కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది స్వతంత్రుడిగా చేసిందంట. మనము చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, మరి స్వతంత్రం అంటే ఏంటి? అట్టి స్వతంత్రము యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనిషికి కలిగిందంటే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ద్వారా కూడా ప్రతి బిడ్డకు స్వతంత్రము కలిగిందని వ్రాయబడలేదండి. దాసపు చూడండి, మాట మరొకసారి నేను మీతో పంచుకుంటున్నాను. దాసపు కాడి కింద చిక్కుకొనకుడి అని రాయబడింది. అంటే ఈ మాటకు ముందేంటి? దాసపు కాడిలో మనం చిక్కుకొని ఉన్నాం. ఏంటి ఆ చిక్కుకోవడం అంటే, ఆదాము అవ్వ చేసేటువంటి పాపము ద్వారా ఈ భూమి మీద మనము అద్భుతమైనటువంటి చక్కటి మార్గము తెలియక ఆ పాప శాపాలతో మనం నింపబడుతూ, మనము ఎరుగకనే ఆ శాపాన్ని భరిస్తూ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. అందుకే అనేక మంది కాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆదాము అవ్వ నుంచి వచ్చేటువంటి పాపపు శాపములు భరిస్తూనే వచ్చారు ఇంతవరకు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ దాసపు కాడి నుంచి మనల్ని విడిపించాడండి, మనల్ని స్వతంత్రులుగా చేశారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప శుభవార్త! ఏంటి అంటే, ఆదాము అవ్వ చేసేటువంటి పాపం ద్వారా ఈ భూమి మీద మనిషికి చావు భయం అనేది వచ్చేసింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ రూట్లో వెళ్తే పరలోకానికి వెళ్తాము కూడా తెలియదండి. అయితే యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. ఆయన ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకిచ్చాడు. ఆ యొక్క సాతాను కాడి కింద నుంచి మనల్ని విడిపించాడు. యేసు యొక్క మార్గమే జీవ మార్గము. ఆ మార్గము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య పరలోకానికి తీసుకెళ్తుంది. ప్రియమైన బిడ్డలారా, రెండవది తరతరముల పూర్వీకుల పెద్దల పాపశాపములన్నిటిని కూడా ఆ యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా, ఆయన పుట్టుక ద్వారా, ఆయన శిలువ బలియాగము ద్వారా మన మీద ఉన్న ప్రతి బంధకము కూడా కొట్టివేయబడింది. అందుకే మనము స్వతంత్రులము. దేవునిచ్చే ఎన్నో పాపశాపాలతో మన పూర్వీకులు, మన పెద్దలు, మనము చేసేటువంటి పాపశాపాల నుంచి ఆ మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు వాటి నుంచి మనం విడిపించబడ్డాం. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటను మనం చదువుకొని ముందుకెళ్దాం.
ఒకటి, మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏ మార్గాలు వెళ్ళాలో ఏ మార్గం ఎండకూడదో, ఏది చేస్తే ఎక్కడికి వెళ్తామో, ఏది చేయకుంటే ఎలా ఉంటాము అనేది మనకు దేవుడు తేటతెల్లం చేయడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, రెండో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా హితవచమును మన దేవుని ప్రతిదండనయు దినము ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అంటే, చూడండి, దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చుటకంట. ఆ పాపం అనే మరణాన్ని గెలవలేకపోతున్నాం. ఎంతోమంది పుట్టారు, కానీ ఆ మరణ భయము మా జీవితం నుంచి బయటికి రాలేక, ఒక వ్యక్తి ప్రాణం పోతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నప్పుడు, విడిచిపెట్టక తల్లికి కూడా సావు భయం అనేది ఆదాము అవ్వ నుంచి మనల్ని వెంటాడుతూ ఉంది. నిజంగా ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా ప్రియమైన బిడ్డలారా? ఇప్పుడు కూడా చాలా మందికి ఏంటంటే సావు భయం. యేసుక్రీస్తును ఎరగని వారికి, యేసుక్రీస్తుని హృదయములో నిండు మనసుతో చేర్చుకునే వారికి ఈ భూమి మీద ఎట్లుంటుంది అంటే, జీవితము సావు భయం ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది. రెండోది భయము దుఃఖాక్రాంతులు అవుతూ ఉంటారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడనే సత్యము తెలుసుకొని యేసుని హృదయంలో చేర్చుకున్నప్పుడు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, ఇక మన జీవితంలో భయము అనేది ఉండదు, దుఃఖము అనేది ఉండదండి. ఏది జరిగినా మన జీవితంలో దైవ చిత్తానుసారమైన కార్యం జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములో మనం అడుగులు వేసినప్పుడు మన దుఃఖము ఆనందముగా మార్చబడుతుంది, మన నిట్టూర్పులు కొట్టివేయబడతాయి, మనలో భీతి కొట్టివేయబడుతుంది. ఆ దేవాది దేవుడే మనలో నివాసము చేస్తున్నాడు కాబట్టి మనకు ధైర్యం ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే యేసుని హృదయములో చేర్చుకునేటువంటి వ్యక్తి, యేసుని హృదయంలో చేర్చుకోకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఈ లోకములో అన్నీ ఉండొచ్చు, కానీ మనిషికి ఏంటి తెలుసా? అన్నీ ఉన్నా కూడా మనిషికి ఏం తెలుసా? ఏదైనా పరిస్థితి చేదాటిపోయినప్పుడు నేను చచ్చిపోతున్నాను అనే భయము లేదా బెంగ అతని ఏడుపు గురి చేస్తుంది, అతని దిగులు గురి చేస్తుంది, అతని టెన్షన్ గురి చేస్తుంది. చనిపోక తలికే అతని జీవితంలో భయంకరమైన విపత్తి కలుగుతుందండి. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను చెప్తున్నా ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తుని దేవుడిగా ఎరిగి ఆయన హృదయములో చేర్చుకొని ఆయన మార్గములో నడిచే వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందంటే, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో ఆ పనిని నేను పూర్తి చేసి, దేవుడు ఎప్పుడు రమ్మన్నా కూడా ఈ దేహాన్ని భూమి మీద విడిచిపెట్టి నేను పరలోకానికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అని గంతులేస్తూ చెప్తుంటాడండి. మళ్ళీ చెప్తున్న ప్రియమైన బిడ్డలారా, నిజముగా యేసును హృదయంలో చేర్చుకున్న వారికి ఎప్పటికీ కూడా దుఃఖము ఉండదు, చావు భయం ఉండదండి. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద కళ్ళు మూస్తే జీవము కలిగిన దేవుని హృదయంలో చేర్చుకున్నానని ధైర్యంగా పరలోకానికి అడుగు పెట్టగలడు. ఆ వ్యక్తిగా యేసుని హృదయంలో చేర్చుకోకుండా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరములు దాటింది. ఆయన ఈ భూమి మీద నీ బంధకాలను విడిపించి నీలో నివాసము చేసి నిన్ను కలగజేసిన దేవుడి చిత్తము చేటుకు ఆయన భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీకు శాంతినిస్తాడు, సమాధానమునిస్తాడు, నెమ్మదినిస్తాడు, విడుదలనిస్తాడు, నీతినిస్తాడు, పరిశుద్ధతనిస్తాడు, పవిత్రతనిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తాడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. నీలో చావు భయము లేకుండా చేసేటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రియమైన బిడ్డలారా. ఆయన మాటలో అంతశక్తి ఉందండి. ఆయన మాట విన్న వారి జీవితంలో చావు భయం అనేది ఎక్కడ ఎతికినా కూడా ఉండదు ప్రియమైన బిడ్డలారా. అంత ధైర్యవంతులుగా వారు ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎందుకు యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారంటే దుఃఖాక్రాంతులగుటకు, ఓదార్చుటకు. చూడండి మాట చూడండి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. ఒక్కరు కాదంట, ఇద్దరు కాదంట, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక దుఃఖాక్రాంతమైనటువంటి భయం, భీతి. మళ్ళీ చెప్తున్నా, ఆ భయం భీతి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు కొట్టివేయబడాలి అంటే రెండో మార్గం లేనే లేదు, ఒక్కటే మార్గం. ఆ మార్గం ఒకటే, యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఎరిగినట్లయితే నీ జీవితంలో
ఈ దుఃఖాక్రాంతి అనే జీవితం ఉండదు. ఒక చక్కటి జీవితం యేసుక్రీస్తు ప్రభువారితో జీవించి పరలోకానికి ఎత్తబడతావు. ఆయన పరలోకపు మన్నా, అట్టి ధైర్యము, అట్టి శక్తి, ఆ విధంగా నేను తీసుకెళ్ళడానికి ఆయన మాటలో జీవం ఉంది. ఆ మాటలను హృదయంలో చేర్చుకుంటే నిన్ను పరలోక సంబంధమైన వ్యక్తిగా చేస్తాయని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమిత్రులారా, ఇంకా కొద్దిగా అద్భుతమైన రీతిలో చక్కగా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా మార్చబడతారు, స్వతంత్రులు ఏ విధంగా మార్చబడతారు, ఈ మాటలోని సత్యాన్ని ఇంకొద్దిగా మనము తెలుసుకుందామని ఆశ కలిగి ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వాక్యం. ఏంటి 3వ వాక్యం? చూద్దాం. దేవుని వాక్యంలో, నేను మీతో చెప్పు మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? ఏంటి యేసు ప్రభువారు ఈ మాట అంటున్నారు? ఏ దేవత, ఏ దేవుడు ఈ మాట అనలేదండి. నేను చెప్పేదాన్ని బట్టి మీరు పరిశుద్ధులై ఉన్నారు, నేను చెప్పేదాన్ని బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఈ మాటను మనం కొద్దిగా లోతుగా జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, దడబుడుతుందండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా తెలుసా? యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా నేను చెప్పే మాటను బట్టి మీరు పరిశుద్ధులై ఉన్నారంటే, ఒకవేళ ఆయన సువార్త అందని వ్యక్తుల యొక్క జీవితంలో నన్ను అడిగితే వారు చేసిన ప్రతి పాపములు కూడా తెలిసి చేసిన, తెలియక చేసిన, రహస్యంగా చేసిన ఆ పాపములన్నీ కూడా వారి మీద సాక్షిగా ఉన్నాయన్నమాట మర్చిపోద్దు. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం చెప్తుంది. ఒక అద్భుతమైన మాట నేను చెప్పి ముందుకెళ్తానండి. ఏంటి అద్భుతమైన మాట? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైనటువంటి విత్తనమని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని గాని జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నువ్వెట్లా భ్రష్ట సంతానమైతివి. ఈ మాట ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఒక గుడ్ న్యూస్ అండి. దేవుడు చదివిస్తున్నటువంటి మాట. నిన్ను దేవుడు కలగజేసినప్పుడు దేవునిచే నువ్వు కలగజేయబడ్డావు. దేవుని హస్తం వచ్చి నీ రూపాన్ని, నీ నరములను, నీ ఎముకలను, నీ కండరాల్ని, నీ యొక్క పండ్లను మొదలుకొని నీ జీవితంలో నీ శరీర అవయవములన్నిటినీ దేవుడు సృష్టించాడు. నీ యొక్క ఎంట్రికలు కూడా దేవుని వాక్యం చెప్తుంది నేను లెక్కించి ఉన్నానని రాయబడిందండి. అయితే దేవుని చేత నువ్వు కలగబడిన తర్వాత, దేవుని చేత కలగబడిన తర్వాత, లేదా దేవుని చేత కలగజేయబడిన తర్వాత నువ్వు ఎందుకు నీ ఇష్టానుసారంగా జీవించి భయంకరమైన పాపపు బంధకాల్లో చిక్కుకున్నావు? దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు విధేయత చూపించక, సత్యవంతమైన దేవుని నువ్వు నమ్మక, ఆయన్ను ఎరిగిన వాడిగా ఉండలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు మన పాపము అన్నీ కూడా మనం చెప్పక తలికే ఈ దేహముతో ఏమేం చేశామో అవన్నీ కూడా దేవునికి తెలుసు. దేవునికి నచ్చనిది మనం చేసిందంతా కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు అంటాడు ఎట్లా నువ్వు బెస్ట్ సంతానం అయితివి. ఎందుకంటే దేవుడిచే కలగజేయబడిన నీవు ఒక దైవిక శక్తిగా ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు. కానీ ఈరోజు నీలో నెమ్మది లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. నువ్వు చేసిన పాపములు నీలో ఉన్నాయి, అవి గుచ్చుకుంటున్నాయి. అవి ఏ విధంగా బయటికి పంపించాలన్నా పోవడంలే. మాట మార్చమంటావా? ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని దేవతలకు మొక్కినా, ఎంత కానుక ఇచ్చినా నీ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావు. కాబట్టి ఆ అపవిత్రమైనటువంటి ఆ కార్యములు నిన్ను అపవిత్రపరిచాయి. కాబట్టి దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు ఏం చేసావు ఆయన కంటికి యావత్తు కూడా తెలుసు. ఇప్పుడు వచ్చింది ఫింగర్ ప్రింట్స్. దీనికి ముందు ఫింగర్ ప్రింట్స్ తెలుసా మీకు? దేవునికి మనకున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ తెలుసా? దేవుడి ఫింగర్ ప్రింట్స్ తెలుసా? నీ తల్లి కడుపులోనికి దేవుడి ఫింగర్ ప్రింట్స్ వెళ్ళాయండి. వారిద్దరు కూడా ఏకమవుతున్నప్పుడు దేవుడు వారిని చూసుకొని, ఆదికాండంలో రాయబడింది, దేవుడు వారి కలయికను చూసుకొని నిన్ను దేవుడు కలగజేశాడు. ఎందుకు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అన్న మాట ప్రవచనము నెరవేర్చబడేదానికి దేవుడు బహుబలంగా గొప్పగా పనిచేస్తున్నాడండి. మనం అనుకుంటాం చాలా తక్కువ అంచనా వేస్తుంటాం దేవుని. బీ కేర్ఫుల్ ప్రియదేవుని బిడ్డలారా, దేవుడి లేని చోటు ఎక్కడ కూడా లేదండి. ఆయన లోకం మందంతటా సంచరిస్తూ ఉన్నాడు.
ఉన్నాడు, అది నువ్వు మర్చిపోవద్దండి. అయితే దేవుని వాక్యము ప్రియదేవుని బిడ్డలారా చెబుతుంది, మనం దేవుని వాక్యానికి విరోధముగా తల్లి గర్భములో కలగజేసినప్పుడు దేవుడిచ్చే కలగజేయబడినాం కాబట్టి దేవుడు కలగజేసిన వాటిలో శ్రేష్టమైనది, గొప్పది, అద్భుతమైనది, దేవుడికి ఇష్టమైనది ఏదన్నా భూమి మీద ఉందా అంటే అన్నిటినీ దేవుడు పలికాడు, అన్నీ అయ్యాయి. కానీ దేవుడు మనిషిని తన చేతులతో చేశారు. అంటే నువ్వు గుర్తుపెట్టుకో, అంటే మళ్ళీ చెప్తున్నా, దేవుడి చేతి యొక్క ఫింగర్ ప్రింట్స్ నీ మీద పడ్డాయి. గట్టిగా చొబర్లు కొట్టి దేవుని కనపరుస్తావా? నువ్వు ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము తప్పదు అని రాయబడిందండి. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దేవుని బిడ్డలారా, నువ్వు చేసే పాపము నీకు తెలిసి కూడా దాచిపెట్టుకుంటావు. నువ్వు చేసే పాపం నీకు తెలిసి కూడా వేరే వాళ్ళ మీదకి రొప్పేదానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు చేసిన పాపం నీకు తెలిసి కూడా దాన్ని తప్పించుకోవడానికి అబద్ధం ఆడతావు. నువ్వు చేసిన పాపం నీకు భయాన్ని తీసుకెళ్తుంది. నువ్వు చేసిన పాపం ప్రపంచంలో ఏ దేవత దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా ఆ పాపాన్ని తీసివేయలేరు. ఇప్పుడు మనకు తెలిసి చాలా ఒక మాట చెప్పగానే చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. బలులు అర్పిస్తుంటారు. ఎన్ని పొట్టేళ్ళు, ఎన్ని బలులు, ఎన్ని మేకలు నరికినప్పటికీ కూడా, వాటిని బలి చేసినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ వచ్చి కుక్కతో ఒక వంకరే. మళ్ళీ మనలో ఏముందంట? పాపపు స్వభావాలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు, దేవుడు భయము లేని జీవితం. మన జీవితాన్ని దేవుడు స్కానింగ్ చేసినాడు అనుకో ప్రియదేవుని బిడ్డలారా. మీరు అనుకుంటవచ్చు కానీ నా పాపంలో ఎవరికి తెలుసులే, ఎవరు చూస్తున్నారులే, ఎవరు అడుగుతున్నారులే. బి కేర్ఫుల్. మళ్ళీ చెప్తున్నా, నీ పాపము నీ మీదికి శాపంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, నీ పాపము నీ మీదికి లేమిని, దరిద్రతను, రోగమును, నిందను, అవమానమును, ఆ పాపపు క్రియల చొప్పున ప్రతిఫలాన్ని తప్పక తీసుకొచ్చినప్పుడు, దాని ఫలాన్ని పొందుకున్నప్పుడు తట్టుకోలేవు. దేవుని వాక్యం సెలవిస్తుంది బిడ్డ, అది చాలా భయంకరమైంది. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ పాపములన్నీ కూడా కలవరి సిలువలో నీ పాపములు ఆయన మీద వేసుకొని ఆయనను విడిపించి పరిశుద్ధుడిగా చేయుటికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ పాప శాపముల శిక్ష ఆయన మీద వేసుకొని నిన్ను స్వతంత్రుడిగా చేసేటువంటి దేవుడు ఆయనే. ఆ పాప బంధకాల నుంచి నీ జీవితంలో ఎవరు కూడా నిన్ను విడిపించరు. అమ్మ కానీ, నాన్న కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు కానీ, ప్రపంచంలో ఎవరు కూడా వచ్చి నీ పాపములు నేను నా మీద వేసుకొని నిన్ను పాప విముక్తిని చేస్తాననే మాట చరిత్రలో లేదు. ఎవరు కూడా వారి పాపములు, వారి ఇతరుల పాపములు లేదా మన పాపములు వారి మీద వేసుకొని బలియాగముగా అయ్యడానికి సిద్ధం కారు. మనల్ని అసహించుకుంటారు. ఎందుకు పుట్టినావు అంటారు, పుట్టుకున్న బాగుంది అంటారు, పుట్టినప్పుడు చచ్చింటే బాగుంది అంటారు. అసలు మనల్ని అసహించుకుంటారు, దూషిస్తారు, మన ముఖం చూసి దాన్ని కూడా ఒప్పుకోరు. అయితే యేసుక్రీస్తు ఆ పాపపు బంధకాలతో నీవు నింపబడినప్పుడు ఆ బంధకాలన్నిటి నుంచి నిన్ను విడిపించి నిన్ను ఒక ప్రత్యేకమైన పరిశుద్ధుడిగా చేయడానికి భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడు. గట్టిగా చపలు కొట్టి దేవుని కనపరచమా. ఎంత గుడ్ న్యూస్ ప్రియదేవుని బిడ్డలారా, ఎంత గుడ్ న్యూస్. ఒక వ్యక్తి జీవితంలో ఆదాము అవ్వ నుంచి పేరుకుపోయినటువంటి లేదా లోతుగా నాటుకుపోయినటువంటి ఆ భయంకరమైన పాపపు ఏరును సైతం తీసేసి నీ ఆలోచనలను, నీ తలంపులను, నీ హృదయములో ఉన్నటువంటి చేటును, పాపమును, రహస్య పాపాలను తీసివేసి నిన్ను విడిపించేటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభువారండి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటను చూడండి. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. చాలా జాగ్రత్తగా విని జీవితంలోకి అనుమతించుకోండి. పక్కన పెట్టది మాట. బి కేర్ఫుల్. పక్కన పెట్టకూడదు. పక్కన పెట్టినట్లయితే పరిస్థితులు చేదాడిపోతాయి. నీకై నీవే దేవుడి కృపను నిరర్ధకం చేసుకునే వ్యక్తిగా ఉంటావు. బి కేర్ఫుల్. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి కృపను ఎప్పుడు నిరర్ధకం చేసుకోవద్దు. దేవుడు అనే మాట పలకక ముందే నువ్వు దేవునికి అప్పగించుకో. ఆయన నిన్ను కలగజేశాడు, సర్వసృష్టిని కలగజేశాడు. ఆయన చేతి యొక్క ఫింగర్ ప్రింట్స్ నీ మీద ఉన్నాయి. నువ్వు ఏం చేస్తున్నావో నీ కాడికి ముందే దేవునికి తెలుసు. ఆయనకు భయపడినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది. ఈ మాట మనం చదువుకొని ముందుకెళ్దామా? ఏంటి ఈ మాట చూద్దాం. ఇర్మియా 21 ఇందాక చదువుకున్నాం కదా, ఇప్పుడు 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు క్షౌరముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. సబ్బులు పనిచేయవు, షాంపూలు పనిచేయవు. అర్థమవుతుందా?
బలులు పనిచేయవు. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు చేయబడిన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావు కాబట్టి ఈ శరీరపు ద్వారా జరిగిన పాపపు క్రియకు ప్రతిఫలంగా నువ్వు శిక్షించబడాలా, నువ్వు బంధించబడాల. ఆ పాపము నిన్ను ప్రేరేపిస్తుంది. ఆ పాపం నీకు చెబుతూ ఉంటుంది, నువ్వు ఈ తప్పిదం చేస్తావు, ఈ పాపం చేస్తావు అని చెబుతూ ఉంటుంది. అయితే వీటి నుంచి విడిపించడం ఎలా? వీటి నుంచి బయటపడడం ఎలా? జీవితంలో ఒక బలమైన బంధకంలో మనం బంధింపబడ్డామే. ఈ పాపం అనే బంధకంలో బంధింపబడ్డాం, ఈ లోకం అనే బంధకంలో బంధింపబడ్డాం. దీని నుంచి విడిపించడానికి మనకి ఎవరి తరము కూడా కాదు. ఎన్ని సబ్బులు రుద్దుకున్నా కూడా అంతరంగములో దేవుడిచ్చిన అవయవములను అపవిత్రపరుచుకున్నాము కాబట్టి అవి అపవిత్రమైన సాధనములుగా మార్చబడ్డాయి. ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని సబ్బులు రాసినా, ఎన్ని షాంపులు రుద్దినా శరీరము పైన గడుగుతున్నావు కానీ అపవిత్రమైన శరీరాన్ని నువ్వు పరిశుద్ధమైన శరీరముగా మార్చలు. అవి నీ లోనికి వెళ్ళి నిన్ను గుర్తుకు తీసుకొస్తూనే ఉంటాయి. కానీ యేసుప్రభు అంటున్న మాట ఏంటి ప్రియమైన బిడ్డలారా? ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే నువ్వు ఎంత అపవిత్రమైన వ్యక్తివైనా కూడా నిన్ను పరిశుద్ధపరచగలిగేటువంటి శక్తి ఒకే ఒక దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారంట. ప్రియమైన బిడ్డలారా, రండి దేవుడి వాక్యంలో మరొకసారి చూసి మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. చూడు, ఒక్క యేసుక్రీస్తు ఒక మాట అండి. ఆయన మాట నీ జీవితాన్ని మార్చివేసి నీ పరిశుద్ధుడిగా మార్చి పారేస్తుందంట. హల్లెలూయా. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ప్రియమైన బిడ్డలారా, నిజముగా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు, దైవజనుడు దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ఆ ప్రకటించే ప్రతి యేసుక్రీస్తు గురించి చెబుతున్నప్పుడు ప్రతి మాట నా నర్ర ఎముక కండ రక్త మాంసంలోకి వెళ్ళినప్పుడు నాలో వణుకు పుట్టింది. ప్రియమైన బిడ్డలారా, నా జీవితము నాశనమైపోయింది, చెడిపోయింది, పాపములో ఉన్నాను, నేను పాపములో పడ్డాను, ఇది ఎవరికి తెలియకుండా ఎంతో భక్తి చేసినా అది నన్ను విడిచిపెట్టిపోలేదు అని యేసుక్రీస్తు వాక్యం విన్నప్పుడు నా జీవితంలో ఉన్న ప్రతి పాపపు శక్తులను దేవుడు తొలగించాడండి. పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా చేసిన నా యేసయ్య. మళ్ళీ చెప్తున్నాను, ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నాను. నీ జీవితంలో పాపము అనేది కొట్టివేయబడినప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, నీ పాపంతో కడగబడినప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, యేసు వాక్యం ద్వారా జీవితము సత్యాన్ని మళ్ళీ చెప్తున్నాను, యేసు మాటలో సత్యం ఉంది. ఆయన మాట నమ్మి హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ జీవితంలో జరిగే భీకరమైన అద్భుత ఆశ్చర్యమైన కార్యం తెలుసా ప్రియమైన బిడ్డలారా? నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడతావు. నీలో అపవాది, నీ మీద అపవాది ఎన్ని భయంకరమైన తప్పిదములు మోపినప్పటికీ కూడా యేసుని హృదయములో చేర్చుకొని ఆయన ఎదుట నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తముతో నువ్వు కడగబడితే పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా మార్చబడతావు. ఇది ఛాలెంజింగ్తో కూడిన మాట. ఈరోజు వాక్యం ఇచ్చున్నావు కదా, దేవుడు వాక్యం నీ దగ్గరికి వచ్చినా కూడా వాక్యము లెక్క చేయకుండా వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు అడుగులు ముందుకేసినట్లయితే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, దేవుడి కృపను నువ్వు నిరర్ధకము చేస్తున్నావు. ఒకరోజు దీనికి మూల్యము చెల్లించేటప్పుడు బాధపడతావండి. నీ దేహము దేవునికి విరోధమైన కార్యములు చేసినప్పుడు ఇది పడే భయంకరమైన శ్రమ, భయంకరమైన అపకీర్తి, భయంకరమైన నింద లోకము యావత్తు చెబుతుంది. నువ్వు మారవా, నీ అపవిత్రముల వల్ల కుటుంబము నాశనమైపోయింది. భర్త దూరమయ్యాడు, పిల్లలు దూరమయ్యాడు, అల్లుడు దూరమయ్యాడు, కుటుంబం మీదకి చెడ్డ పేరు వచ్చింది. దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? మన తల్లిదండ్రుల పాపము మన బిడ్డల మీదకి వచ్చింది. బిడా, బీ కేర్ఫుల్. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? వర్ణించుటకు వీలు కాదు. భరించగలుగుతావు ఈ లోకంలో? ఒకవేళ నేను యేసుక్రీస్తునే నమ్ముకోకపోతే ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నా, నా జీవితంలో గురుడితనముతో ఎన్ని వేసేవాడిని, చివరికి ఏమైపోయిందో తెలియదు. నా పాపములు నా మీదికి శాపముగా వచ్చినప్పుడు నేను చచ్చిపోయేవాన్నో, నా ద్వారా నా కుటుంబానికి రక్త సంబంధికులు ఊరికి అనేకులకి చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి వాడిని. కానీ ఆ యేసుక్రీస్తు మహా గొప్ప మీదికి దిగి వచ్చింది. నేను ఆయనను వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న నా బ్రతుకును మార్చింది యేసుక్రీస్తు ప్రభువారే. నా పేరు గాడ్సన్. మీరు ఎల్లటూరుకు వచ్చి కనుక్కోవచ్చు ఒకప్పుడు జీవితం ఎలా ఉండింది, ఈరోజు ఈ వ్యక్తి ఎలా మార్చబడ్డాడు అంటే కేవలం దేవుడి కృపే,
దేవుడి కృపే. ఆ కృప నా మీదికి రాకపోతే నా పాపపు బంధకాల నుంచి నన్ను ఎవరు కూడా విడిపించేటువంటి వాళ్ళు కాదండి, విడిపించేటువంటి వారు కాదు. ఈరోజు దేవుడు ఇలా నన్ను బ్రతికించాడు అంటే కేవలం దేవుడి కృపే. ఒకవేళ ఆయన నేను నమ్ముకోక ఉన్నట్లయితే, ఆయన నా హృదయంలో చేర్చుకోకుండా ఉన్నట్లయితే, నా దేహము ఈ లోకములో పాపాన్ని జయించలేక, లోకాన్ని జయించలేక, నా తల్లిదండ్రుల పూర్వీకుల పెద్ద పాప శాపములు భరించలేక, నా పుట్టుకే వ్యర్థమని దేవుని దగ్గర నుంచి ఏ దీవెన పొందుకోలేక నా జీవితము అలాగనే చనిపోయి, అపవిత్రంగానే చనిపోయి, అపవిత్రంగానే బ్రతికి, అపవిత్రంగానే నరకానికి వెళ్ళిపోయేటువంటి వాడిని. ఈరోజు వాక్యం వింటున్నా, నువ్వు పరీక్షించుకో. నా బ్రతుకును మార్చిన దేవుడు ఈరోజు మార్చగలడు. నువ్వు దేవుని నమ్ముకొని కూడా నిజ జీవితంలో నిజ క్రిస్మస్ చేసుకోకుండా ఏదో వాక్యం విన్నాను నేను జీవిస్తానంటే నువ్వు ఇంకా పాపపు బంధకాల్లో ఉన్నట్లే. యేసుని హృదయంలో పూర్తిగా చేర్చుకోనట్లయితే, మళ్ళీ చెప్తున్నాను, యేసుని హృదయంలో పూర్తిగా చేర్చుకోనట్లయితే నువ్వు నీ పాపములోనే ఉన్న వ్యక్తివి. బీ కేర్ఫుల్. యేసుని హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఆయన మాట హృదయంలో చేర్చుకున్నప్పుడు ఈ భూమి మీద గంతులే సంతోషిస్తావు. ఇలా చెప్తావు తెలుసా, దేవుని దగ్గర నేను పాపమే చేస్తే దేవుడు నాకు ఏ శిక్ష విధించినా కూడా ఐఎమ్ రెడీ. పరిశుద్ధులకు ధైర్యం ఉంటుందండి. పరిశుద్ధులకు తెలుసా దేవుడి కృప వారితో ఉంటుంది. పరిశుద్ధులకు తెలుసా దేనికి భయపడరు వాళ్ళు. వారు పరిశుద్ధులు కాబట్టి దేవుడే వారికి తోడుగా ఉంటాడు. వాళ్ళు దేవుడి వాక్యము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడిన వారు, దేవుడి కృపను పొందుకున్నవారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గర్భర్దమా. ఒక యేసు క్రీస్తు యొక్క మాట ద్వారా పరిశుద్ధులుగా మార్చబడతామండి. అంత గొప్ప శక్తి యేసు క్రీస్తు ప్రభు వారికి ఉంది. ఈ మాటను కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకొని ముందుకెళ్దాం. ఈ ప్రపంచంలో ఎవరైనప్పటికీ అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము ఆయన వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సవాసం కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గర్భస్థమా. ప్రపంచంలో ఎవరైనప్పటికీ పుట్టిన వాళ్ళు, పుట్టబోయే వాళ్ళు, కుల మత జాతి భేదము లేకుండా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే ఆయన కోరుకునేది మీ అందరి పాపం నుంచి విడిపించే దేవుడు. రండి నా దగ్గరికి, నేను మీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాను. నా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పాప విమోచన, పాపుని రక్షించుటకు దేవుడు వచ్చాడు. పాపపు బంధకాల నుంచి విడిపించుటకు దేవుడు వచ్చాడు. ఇందాక మనం ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాగా, మనం చేసిన పాపములకు దేనితో కూడా మనం కడిగినా కూడా శుద్ధిలిము కాం. అయితే దేవుడి వాక్యం చెప్తుంది, తిరిగి యేసుతో నడచడం మొదలు పెడితే దేవుడి వాక్యం చెప్తుంది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపమును కూడా చూడండి, ప్రతి పాపమును మనల్ని పవిత్రులుగా చేయును. చెవులు కొట్టి దేవుని కనబడదామా. ఆయన రక్తము నువ్వు నీ మీద పడవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన మీద వేసుకున్నాడు. నీ శిక్ష ఆయన భరించాడు కాబట్టి నీకు పాప విమోచన కాబట్టే సాతాను సంఖ్యలు తెంచుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. ధైర్యము కలిగిన వ్యక్తిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, దేవుని కొరకు ఒక రోషం కలిగిన వ్యక్తిగా, దేవునితో నడిచే వ్యక్తిగా, ఏ బంధకాల్లో బంధింపబడి శపితమైన జీవితం జీవించావో ఆ బంధకాల నుంచి విడుదల పొందుకొని హృదయం మార్చబడి, తలంపులు మార్చబడి, క్రియలు మార్చబడి, ఎందుకు నీ కొరకు నీ శిక్ష కలువరి సిలువలో ఒక వ్యక్తి భరించాడు. ఆ వ్యక్తి ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి నీ శిక్ష ఆయన మీద వేయబడింది. నువ్వు యేసును హృదయంలో చేర్చుకున్నావు కాబట్టి ఆయన తిరిగి నీకు సమాధానం ఇచ్చి నిన్ను పరిశుద్ధపరిచి ఒక చక్కటి జీవితం ఇచ్చాడు. కాబట్టి నీ జీవితము దీవెనకరమైన జీవితంగా మార్చబడుతుంది. ఇప్పుడు బిడ్డారా చూద్దాం, ఈ మాటను కంటిన్యూ చేద్దాం. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందాము. మనలో సత్యం ఉండదు. మనం పాపం చేయలేదు అనుకుంటే ఎన్నో చేసింటాం. చేయలేదు అంటే దేవుడి వాక్యం చెప్తుంది మనము మోసపుచ్చుకున్నామంట. 9వ వాక్యం, మన పాపములను మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చెయ్యును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ పాపమని బంధకాల్లో బంధింపబడి స్వతంత్రుడిగా కాకుండా ఉన్నావు. అయితే యేసు క్రీస్తు దగ్గర నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నేను ఈ పాపం చేస్తానయ్యా, ప్రభువా నేను విరోధం చేస్తానయ్యా, ప్రభువా నేను వ్యతిరేకంగా చేస్తానయ్యా అని ఎన్ని పాపపు బంధకాలతో నువ్వు బంధింపబడి ఉన్నావో
ఆ బంధకాలు ఎవరు కూడా నిన్ను తీసివేయలేరు. అద్భుతం చెప్పంటారా? నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నీ తప్పిదములను పాపములను ఒప్పుకొని విడిచిపెడితే ఆ పాపపు బంధకాల నుంచి నిన్ను విడిపించి విముక్తుడిగా చేసి దేవుని కృపతో నిన్ను నింపుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఒక్కసారి ఈ వాక్యం వినడం నిన్ను పరీక్షించుకో. ఎన్ని తప్పిదాలు చేస్తున్నావో, ఎన్ని పాపాలు చేస్తున్నావో, ఎంతగా దేవుడికి విరోధంగా జీవించినావో, నీ అంతరంగంలో గూడు కట్టుకున్న ఆ దయ్యపు శక్తుల జ్ఞాపకం చేసుకో. అవి ఎన్ని రోజులు నీలో పెట్టుకుంటావు? అవి నీలో పెట్టుకుని ఉన్నంత వరకు అవి నీకు నెమ్మదినివ్వ, అవి పొడుస్తూ ఉంటాయి నిన్ను. నువ్వు ఇటువంటి వ్యక్తివని నీ అంతరంగంలో నుంచి ఆ దయ్యాలు బయటికి పోవాలి. అవి బయటికి పోవాలి అంటే యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడే, ఆయన గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మోకాలు వేసినప్పుడు, ఆ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆ పాపములు ఆయన కరువుల సిలువలో భరించి నీకు పాప విమోచన, రక్షణ, ఒక ఆనందకరమైన జీవితం ఇస్తాడు. ఆ జీవితము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు కలుగుతుంది. ఆమెన్. చివరి కొట్టి దేవుని కనపడదామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నిజముగా ఎంతో గొప్ప దేవుడు నాయన. మమ్మల్ని పాపం నుంచి విడిపించి స్వతంత్రులు చేయుటకు నువ్వు వచ్చావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. అంతేకాదు మమ్మల్ని పరిశుద్ధులుగా చేయుటకు మమ్మల్ని నువ్వు వచ్చావు నాయన. అదిగా నిజంగా నా తండ్రి, నీ కృప మాకు తండ్రి మా మీదికి రాకపోతే మేము పాపములోనే ఏమయ్యి ఉండవారమో అనుకుంటేనే భయం వేస్తుంది ప్రభా. ఈ పాదాలు పట్టుకుంటున్నాం. ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదికి నాయన ఏ బంధకాలతో, ఏ శాపాలతో తండ్రి వారు బంధించబడి ఉన్నారో, స్వతంత్రము లేక ఉన్నారో, చెప్పుకోలేకున్నారు తండ్రి, వారి యొక్క రహస్య పాపములన్నిటినీ కూడా చూచిన దేవుడు. వారి దేహములు తండ్రి ఏ విధంగా అయా బంధింపబడి ఉన్నాయో నాయన, అవి ఏ విధంగా తండ్రి అపవిత్రపరచబడి ఉన్నాయో, వారి దేహములన్నిటి విషయంలో తండ్రి నీ కనుదృష్టికి మరుగైనది లేదు నా ప్రభువా. ఎందుకంటే నీ చేతులతో వారిని కలగజేసావు ప్రభువా. ఈరోజు వర్తమానం విన్న ప్రతి బిడ్డ వారు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఎంత ఘోరమైన పాపినైనా క్షమించే దేవుడవు నాయన. అయ్యా నీ వైపు తిరిగితే నువ్వు బహుగా క్షమించి ప్రేమించే దేవుడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా ఇదిగో మోకాలేసి ప్రార్థన చేస్తుండగా నా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రభా, పరిశుద్ధాత్ముడా నీ బలమైన కృప దయచేయండి. వారిని పట్టి పీడిస్తున్న బంధకాలు యావత్తును తొలగించండి నాయన తండ్రి. వారిని విడిపించండి నాయన. నీ మాట ద్వారా వారు శుద్ధినిలుగా చేయండి నాయన. అయ్యో వారి పాపమును ఒప్పుకుంటుండగా దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ అమూల్యమైన రక్తము ప్రతి పాపిని పరిశుద్ధంగా చేస్తని వ్రాయబడింది కదా నాయన. ఏ బంధకములో ఉన్నా కూడా వారిని విడిపించి పరిశుద్ధులుగా చేయండి. పరిశుద్ధాత్ముడా, ఈ అద్భుత కార్యము నా జీవితంలో ఏ అద్భుతమైతే చేసావో నా తండ్రి, ఇదే అద్భుతము నా తండ్రి ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీ అమూల్యమైన రక్తముతో అయా ప్రతి పాపపు అయా గోడలను కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నా. వాటిని నీ రక్తముతో కడిగి శుద్ధినిలుగా చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నూతన హృదయమును దయచే, నూతన స్వభావమును దయచే నాయన. తిరిగి దేవునితో నడిచే గొప్ప కృప దయచే నా ప్రభా. ఆ హృదయము పరిశుద్ధపరచబడాలి నాన్న. అయా దేహం మీద ఉన్నటువంటి సాతాను యొక్క తండ్రి అయా ముద్రలు కొట్టివేయబడాలి నా తండ్రి. యేసు రక్తముతో కడగబడాలి తండ్రి. ఆ దేహములు, ఆ హృదయములు యేసు నామములో పరిశుద్ధులుగా మార్చబడును గాక నాయన. వారికి నిజముగా నీకు సాక్షులుగా జీవించుదురు గాక నా తండ్రి. అయ్యా బలమైన నీ కార్యం జరిపించమని అయ్యా క్రిస్మస్ జరుపుకున్న ప్రతి బిడ్డ క్రీస్తుకు తను అప్పగించుకొని స్వతంత్రులుగా మార్చబడి, పరిశుద్ధులుగా మార్చబడి, నీతిమంతులుగా మార్చబడి, యథార్థవంతులుగా మార్చబడి నీకు సాక్షిగా ఉంటూ అనేకుల జీవితాలలో వారు ఏ అద్భుతమైతే పొందుకున్నారో నాయన, ఏ బంధకాల నుంచి వారు విడిపించబడ్డారు, విడుదల పొందుకున్నారు నాయన, ఏ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతను వారు పొందుకున్నారో అనేకులకి వారు చెబుతూ అయ్యా అనేకులు కూడా బంధింపబడిన వారిని నాయన విడిపించినట్లుగా ఒక బలమైన కార్యం జరిపించండి. నీ బిడ్డలకు కావలసిన ప్రతి విధమైన దీవెనలు కుమ్మరించమని వేడుకుంటూ ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో నిజ క్రిస్మస్ జరుపుకొని తండ్రి నీ యందు ఆనందించే గొప్ప భాగ్యం దయచేసి ఈ లోకములో ఉన్న తండ్రి దృష్టిని తరిమి కొడుతూ నీ బలమైనటువంటి దీవెనలు బిడ్డలకు దయచేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.